నువ్వు దోషములు ఒప్పుకున్నావు, క్షమించాడు అని కూడా విశ్వాసమే ఉంచాలి. క్షమించానని నీతో చెప్పాడా అంటాడు సైతాన్. ఆ చెప్పాడు అనాలి నువ్వు. ఎక్కడ చెప్పాడు? ఫోన్ చేశాడా? నంబర్ ఏది అంటాడు. ఫోన్ చేశాడు, నంబర్ ఉంది అను. చెప్పు, నంబర్ చెప్పు, నేను కూడా కనుక్కుంటాను అంటాడు. అప్పుడు చెప్పు, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు. 1:1-7-8 ఇదిరా నంబర్, కొట్టురా, మాట్లాడతాడు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అబ్బా, అయిపోయిందా? మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇది చెప్పాడురా నాకు. ఎట్లా కాదు, ఇంకా క్లియర్గా చేయును అన్నాడు, చేశాను అనలేదుగా. ఓహో అట్టనా, చేశాడా? చేశాను అనాలా? సరే, ఓల్డ్ టెస్ట్మెంట్ బామ్మ 32వ కీర్తన 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అది నా చేతికి కూడా ఇచ్చాడు కనుక ఆ వచనం నాది కూడా అంట. ఆయనే చెప్పాడు ఆ నంబర్లో. 32:5 3-2-5 నంబర్ అది కీర్తనలు. అయినా తృప్తి కలగలేదా? ఇంకా క్లారిటీ కావాలా? యెషయా గ్రంథము, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములన్నిటినీ తుడిచివేసి ఉన్నాను, మరి ఎన్నడూ వాటిని జ్ఞాపకము చేసి కొనను. యెషయా గ్రంథం మీకు కనపడదేమో, నేనే తిత్తలే. యెషయా గ్రంథము, హల్లెలూయా హల్లెలూయా, 43వ అధ్యాయం 25వ వచనం, 24 నుంచి లేకపోతే 22 నుంచి చదువుతాయినో. యాకోబు 43:22 అండి. నీవు నాకు మొర్ర పెట్టుట లేదు, ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను గణపరచలేదు. ఓకే, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపము వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. అయినా నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను. ఇంకా కావాలా వాడికి, సైతానికి? ఈ నంబర్లన్నీ చెప్పండి వాడికి. చేస్తాను అన్నాడు, చేశాను అని కూడా అన్నాడు. రా పిచ్చాయి పోరా అని చెప్పాలి వాడికి, ఆ పిచ్చాయి గాడికి. ఏం చెప్పాలా? నేను ఒప్పుకున్నప్పుడే నా తండ్రి నన్ను క్షమించి తన రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరిచాడు, నూతన పరిచాడు అని నమ్మాలి. కానీ దేవుడు కొట్టేసిన కేసుల్ని మళ్ళా దేవుని ముందుకు తెచ్చి పదే ఆత్మన్యూనత భావంలోకి వెళ్ళి, అపరాధ భావంలోకి వెళ్ళి అవిశ్వాసుల్లాగా ప్రవర్తించొద్దు. అది పాపమే అయింది. ఒక పొరపాటు పడటం ఎంత తప్పో, ఆ తప్పును దేవుని ముందు ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించాడని నమ్మకపోవటం కూడా తప్పే. అది అవిశ్వాసం కింద వచ్చింది. అలాంటి అవిశ్వాసిని దేవుడు కూడా ఏం చేయలేడు. అలా నన్ను క్షమించలేడు అని అనుకొని ఫిక్స్ అయ్యే కదా యోధ ఊరేసుకొని వచ్చింది.
నన్ను క్షమించాడు. నేను ఎప్పుడైతే ఒప్పుకున్నానో లేఖనాల ప్రకారం, అసలు ఒప్పుకున్నప్పుడు కాదు, ఒప్పుకుందాం అనుకున్నప్పుడే కొట్టేశాడంట. 32:5 మళ్ళీ ఒక్కసారి చదవండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఒప్పుకుందాం అనుకున్నాడంట, ఇంటికాడ మందిరానికి పోయి ఒప్పుకుందామని. అప్పుడే చూసి కేసు కొట్టేసిందంట. అసలు కేసే లేదంట. ఇది ఇంకా నేను ఒప్పుకోలేదు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి, తండ్రి, పరలోకమునకు విరోధముగా నీకు విరోధముగా నేను పాపం చేసిందని వాడు ఏదో అనుకున్న ఆ ప్రోగ్రాం అంతా అవుట్ చేయకముందే ఇవన్నీ చెప్పినాక, అప్పటిదాకా ఆయన పైన కూర్చొని, రే ఆగురా, ఆగక్కడ, ఏ ముఖం పెట్టుకొని వచ్చావరా దరిద్రుడా, దౌర్భాగ్యుడా, చండాలుడా, ఛీ హో అన్నాడా? అంటే వాడి రిహార్సల్ అంతా వర్కౌట్ అయింది. తండ్రి, నేను నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా పాపం తెచ్చుకున్నాను, నీ కుమారుడు అనిపించుకున్నకు యోగ్యుడిని కాదు, నీ దాసునిగా నన్ను ఉండనేమో అనాలి. ఈ డైలాగులన్నీ చెప్పాలి. చెప్పినాక సరే వస్తున్నా నాకు అని అప్పుడు దిగి రావాలి. ఈ సీన్లన్నీ జరిగినాయి. ఆడ ఏసై చెప్పాడా? వీడు ఆ గల్లీ ఎప్పుడైతే తిరిగాడు, ఆయన ఉన్న బజార్కి ఎప్పుడైతే తిరిగాడు, అల్లంత దూరంలోనే ఉండి గుర్తుపెట్టాడు. అద్దుగోరా నా కొడుకు వస్తున్నాడు అన్నాడు. కొడుకేం సార్ పనికి వెళ్ళాడు కదంటే, వాడు కాదురా చిన్నోడురా, అదిగదిగదిగో వస్తున్నాడు, చిన్నోడు వస్తున్నాడు చూడరా అన్నాడు. సార్ ఆడేవాడు సార్ బిచ్చగాడిలాగా ఉన్నాడు, మన అబ్బాయి ఏంది సార్ బిచ్చగాడేరా, నా నుండి దూరమైనవాడు అదే అవుతాడు, వాడేరా. ఊరుకోండి సార్, మన అబ్బాయి అట్లా ఎందుకు ఉంటాడు, మన అబ్బాయి దొరబాబాయిదా, దొరబాబా నా దగ్గర ఉన్నప్పుడు రాది, నా దగ్గర ఉన్నప్పుడు నాకు దూరమై అదిగో అవతారంతో వచ్చాడు. ఎట్లా తెలుసు సార్? అది ఎవరే నా కొడుకు రావాడు, వాడి నడక, వాడి అవతారం, వాడి కదలిక, జన్మనిచ్చినోడిని నాకు కాక నీకు తెలిసిద్దంటాడులే అని దిగెళ్ళాడు. అల్లంత దూరంలో ఉండగానే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏడుస్తా మాట్లాడాడు. అదిగో నా బిడ్డ తప్పు తెలుసుకొని వస్తున్నాడు రా అని పరిగెత్తుకుంటా, పెద్ద వయసుడో చిన్న పిల్లాళ్ళ పరిగెత్తుకుంటా వెళ్ళి వాడల్లంత దూరంలో ఉన్నప్పుడు అమాంతం వెళ్ళి వాడిని హత్తుకొని వాడి మెడ మీద పడి ముద్దులు పెట్టుచుండెను అనుంది. వాడు పందుల దొడ్లో నుంచి కంపు కొడతా వచ్చాడు. ఆయన వాడి కంపును లక్ష్య పెట్టాల ప్రేమ, అలాగ పడి ముద్దులాడింది ప్రేమ. వాడు చెప్పిన తర్వాత ముద్దు పెట్టాడా? ముద్దు పెట్టిన తర్వాత వాడి మ్యాటర్ అంతా చెప్పాడా? అంటే ముద్దు ఎప్పుడు పెడతాం? పరిహరించినప్పుడు పెడతామా? పరిహరించకపోతే పెడతామా? వాడు నాన్న దగ్గరికి వెళదాం అనుకున్నప్పుడే నాన్న క్షమించాడు. నువ్వు నాన్నతో ఒప్పుకోవాలి ఈ తప్పుని అనుకున్నప్పుడే కొట్టేశాడు. అప్పుడే అయిపోయింది. అది ఏంటంటే నీ ఆత్మతృప్తి కోసం వచ్చి ఒప్పుకుంటున్నావు, ఓకే పో, ఇందాకనే అయిపోయింది అది అంటాడు. నేను ఒప్పుకోకముందు ఎట్ట కొట్టేసావు తండ్రి, ఏడిసావులే, అసలు ఇంకోసారి అలా చేయకూడదు, తప్పు చేశాను నాన్న ఫీల్ అవుతాడని నువ్వు నా గురించి ఆలోచించి బాధపడ్డావు చూడు, అప్పుడే వదిలేశాను నేను. పో, ఒప్పుకున్నావుగా, నాన్నకు చెప్పాలి నేను తప్పు చేశాను, సరి చేసుకోవాలి, ఇంకోసారి చేయకూడదు అని మనసులో అనుకున్నావుగా, నాకు వినపడిందిరా, అప్పుడే తుడిచేశాను, ఇంకేం లేదు పో. ఒప్పుకొనక ముందే క్షమించబడింది, ఇప్పుడే పరలోకమందు కూర్చుండబెట్టబడ్డాం, ప్రార్థనలో జవాబులు పొంది ఉన్నాం. దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక.